మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు కనుక చూసుకున్నట్లయితే అది విషమే అత్యంత హానికరంగా జే బ్రాండ్ మద్యం 2022లోనే ధృవీకరించిన చెన్నై ల్యాబ్. నరాలు, రక్త ప్రసరణ, చర్మంపై దుష్ప్రభావం అయినా పట్టించుకొని జగన్ సర్కార్. ఇక మద్యంతో సొమ్ము చేసుకోవడమే లక్ష్యం. మరీ నాసిరకంగా తయారైన చీప్ లిక్కర్. ప్రమాణాలు, నాణ్యతకు తిలోదకాలు, శుద్ధి చేయని ఈఎన్ఏతోనే తయారీ. ఇక నాటి ఆరోపణలు నిజమని ధృవీకరించిన వైద్య సేవా ట్రస్ట్ నివేదిక అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మద్యం కుంభకోణంకి సంబంధించి ఒకరి తర్వాత ఒకరు అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి మద్యానికి సంబంధించి మద్యం అసలు నాణ్యత అనేది పాటించలేదు అంటూ కూడా ఒక వివరణ ఇచ్చే ప్రధానాంశంగా అయితే ఒకసారి చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూస్తున్నాం. రైట్, ఇక లెఫ్ట్ సైడ్లో మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే రాజీనామాకు కారణాలేంటి? ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయంపై పలు విశ్లేషణలు. నితీష్కు కట్టబెట్టేందుకు బీజేపీ అమలు పరిచిన వ్యూహంలో భాగమా? జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంతరం. విపక్ష ఎంపీల నోటీస్ స్వీకరించడంపై కేంద్రం గుస్సా. న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలతోనూ కేంద్రం అసహనం. ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ అనేక పదవుల ద్వారా ధన్ఖడ్ ప్రజాసేవ చేశారు అంటూ కూడా ప్రధాని మాట్లాడడం జరిగింది. ధన్ఖడ్ రాజీనామా వెనక లోతైన కారణాలున్నాయి. రైతు బిడ్డకు మర్యాదపూర్వక వీడుకోలు లభించలేదు అంటూ జయరాం కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకుందాం. రైట్, గా ఈ విషయానికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్కారం, శుభోదయం. ఎస్, రామ్మోహన్ రావు గారు, ఒక వార్తా కథనాంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజీనామాకు కారణాలు ఏంటి అంటూ ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయంపై పలు విశ్లేషణలు అయితే వ్యక్తమవుతున్నాయి. నితీష్ కు కట్టబెట్టేందుకే బీజేపీ అమలు పరిచిన వ్యూహం అయితే ఇది అన్నట్లుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర సీఎం మమతతో చీటికి మాటికి జగడాలకు దిగిన వ్యక్తిగా ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏకంగా న్యాయ వ్యవస్థపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా దేశ ప్రజలకు సుపరిచితమైన జగదీప్ ధన్ఖడ్ 74 సంవత్సరాల వ్యక్తి తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉండంగానే ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఇక ధన్ఖడ్ రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటి బీహార్ ఎన్నికలకు సంబంధించింది. ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈయన ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో మరో ప్రశ్న ఏంటంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? తెరపైకి నితీష్, హరివంశ్, నడ్డా, థరూర్ పేర్లైతే వస్తున్నాయి. ప్రతిపక్షాల నిరసనల హోరు, పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం, బీహార్ ఓటరు జాబితా సవరణపై చర్చకు పట్టు అంటూ కూడా వార్తా కథనాంశంగా చూసుకోవచ్చు. ఈ విషయాన్ని మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? అమ్మ బ్రాహ్మణి, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొన్న రాత్రి 9 గంటల తర్వాత 8:30 తర్వాత నాటకీయ పరిణామాల మధ్యన మనకు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. ఇప్పటి వరకు మొత్తం భారత దేశ చరిత్రలోనే ఉపరాష్ట్రపతి ఇట్లా అవమానకరంగా గెంటి వేసినట్టు పోయిన వారు ఎవరు లేరు. మాట్లాడుతున్నాడు, పొమ్మలేక పొగబెట్టారు, గెంటి వేశారు. దాని కారణం ఏంటంటే ఆయన స్వతంత్ర వ్యక్తి, స్వతంత్ర భావాలు గల వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదు. ఆయన జనతాదళ్, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీకి వచ్చిన తర్వాత కూడా కట్టర్ హిందూవాదిగా ప్రవర్తించిండు. అట్లాగే బీజేపీ నాయకుల కంటే ఎక్కువ మాట్లాడారు. ఒకటి, గవర్నర్ గా నియమించినప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అసలు ముప్పు తిప్పలు పెట్టిండు మమతా బెనర్జీ, అప్పటి మన ముఖ్యమంత్రి ముప్పు తిప్పలు పెట్టారు. అది కరెక్ట్ కాదని అప్పుడు మనం ఒక గవర్నర్ ఇట్లా వ్యవహరించడానికి ఆయన ఒక ఉదాహరణ. తెలంగాణ గవర్నర్ తమిళసై ఒక ఉదాహరణ. మనకు రవి మన తమిళనాడు, కర్ణాటక, మన తమిళనాడు, కేరళ గవర్నర్లు కూడా ఒక ఉదాహరణ మనం చెప్పినాం. అట్లాంటి దానిలో ఈయనకు ఓ రకంగా చెప్పారంటే ఆ 2 ఏళ్ళు మమతా బెనర్జీని ముక్తి బలి పెట్టేందుకు కానీ ప్రమోషన్ లాగా ఉపరాష్ట్రపతి ఇచ్చారు. ఆ టైం సరిగ్గా ఇంక 3 ఏళ్ళు కూడా నిండలే. మీరు అన్నట్టు రేపు ఆగస్టు 11 వస్తే 3 ఏళ్ళు కనుక ఆయన ఎందుకు పోయారంటే 3 రకాలు నేను చెప్తున్నా. ఒకటేమో ఆయన న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శ చేశారు, దాన్ని సమర్థించాడు. అంటే యాక్చువల్ గా ఉపరాష్ట్రపతి హోదాలో ఆ మాట అనాల్సిన అవసరం లేదు, కానీ
ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యంగా ప్రధానమంత్రితో సహా వీళ్ళెవరు అనలేకపోయినారు. కానీ ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన జనరల్ గా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటనలు వస్తాయి తప్ప డైరెక్ట్ గా ఇది ఉపరాష్ట్రపతి ప్రెస్ ముందు మాట్లాడటం ఉండదు జనరల్ గా. కానీ అటువంటిది న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోపాల గురించి, అవినీతి గురించి, కొలీజియం వ్యవస్థ గురించి చాలా పెద్ద ఎత్తున ఆయన విమర్శన చేశారు. విమర్శలు సహేతుకమైనవి కానీ ఆయన నోటీస్ రావాల్సింది అవసరం లేకుండా విమర్శలు ఆయన చేసిన విమర్శ కరెక్ట్ అని నేను ఆనాడు సమర్థించాను. ఈ రెండు విషయాలు చెప్తాను. ఒకటేమో ప్రతిపక్షాలు అవమానించిన నాడు తట్టుకున్నవాడు తన స్వపక్షమే ఇట్లాంటి అవమానాలకు గురి చేస్తే ఎట్లా తట్టుకుంటారు అనే దాని మీదే ఇంకా మిగతా వాళ్ళు అయితే నోరు మూసుకుని ఊరుకునేవాళ్ళు, ఈ 2 ఏళ్లు సజావుగా సాగించుకునేవాళ్ళు. ఆరోగ్య కారణం అనేది పైకి కనిపించే సమస్యనే తప్ప ఇంకోటి ఏం కాదు. నిన్నగా మొన్న పొద్దున్నే రాజ్యసభకు వచ్చిండు, పార్లమెంట్ హాల్లో సమావేశమైండు, వాళ్ళతోని బిఎస్సి మీటింగ్ పెట్టిండు, 2 సార్లు మీటింగ్ పెట్టిండు, 2 సార్లు అధికార పక్షం హాజరు కాకపోతే ఇంకేం చేస్తారు అంటే అధికార పక్షం తనకు సహకరించడానికి సిద్ధంగా లేదా అర్థం. గతంలో 2 సార్లు ప్రతిపక్ష వాళ్ళతోని అవమానాలు పాలైనా కూడా ఆయన దిగమిక్కున్నాడు కదా. పెద్దల సభ గద్దల సభ అంటే ఆయన కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం చూసాం మనం. ఇట్లా మీరు చేస్తే ఎట్లా, ఇది పెద్దల సభ కదా, ఇది బాగుండదు అని చెప్పి. అంతకుముందు వెంకయ్య నాయుడు గారు కూడా 1-2 సార్లు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన కూడా అట్లే అన్నారు. కనుక అట్లా చూసుకుంటే ఈయన రెండోది కూడా ప్రతిపక్షంతో ఎంతో అవమానపడ్డాడు కొన్నిసార్లు. అయితే అప్పుడు కూడా ఇంత నిర్ణయం తీసుకోలేదు. ఉదాహరణకు ఆయనకు కొంచెం గూని ఉంటుంది, అంటే భుజాలు పైకి లేచి ఉంటాయి. ఆ శారీరక దివ్యాంగుడైన ఆయనను కూడా ఇదే రాహుల్ గాంధీతో పాటు ఒక పార్లమెంటేరియన్, కాంగ్రెస్ పార్లమెంటేరియన్ అవమానించాడు. ఏమని, ఆయన నడుస్తుంటే ఎట్లా నడుస్తాడు అనే దాని మీద యాక్షన్ చేసి, అంటే బాడీ లాంగ్వేజ్ ను యాక్షన్ చేస్తూ ఒక ఆయన చూపెడుతుంటే రాహుల్ గాంధీ సెల్ ఫోన్ తీసే ప్రయత్నం చేసిండు, సెల్ ఫోన్ లో ఆ వ్యక్తిని వీడియో తీసే ప్రయత్నం చేసిండు. అప్పుడు కూడా పోలేదు, దాన్ని కూడా వ్యతిరేకించింది. తప్పిది ఒక మనిషి గురించి బాడీ లాంగ్వేజ్ గురించి కానీ వ్యక్తిత్వ హననం చేయొద్దని. అటువంటిప్పుడు కూడా పోని వాడు ఎంత మనస్తాపం చెందితే ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్య కేంద్ర ప్రభుత్వం పెద్దలతో చెడితే బయటకు పోవచ్చు. ఒక మాట మీరు రామిడి, ఒకవేళ ఆరోగ్యమే బాగాలేదనుకుందాం, 4 నెలల క్రితం ఆయనకు ఎంజియోగ్రామ్ అయింది, ఇవాళ కానీ నిన్న కాదు. 4 నెలల తర్వాత పార్లమెంట్ సమావేశంలో మొదటి రోజు పాల్గొన్నాడు, వచ్చిండు, మాట్లాడిండు, పిఎస్సి సమావేశం పెట్టిండు అంటే ఆరోగ్యం బాగున్నట్టే లెక్క కదా. ఎంజియోగ్రామ్ సమస్య కదా, ఎంజియోగ్రామ్ చాలా సార్లు చేస్తున్నారు. దాంతో పాటు నిజంగానే ఆరోగ్య సమస్య అయితే కూడా ఉపరాష్ట్రపతికి ఉన్నంత సేఫెస్ట్ ప్లేస్ ఇంకోటి ఏం లేదు. నిజంగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతికి, రాష్ట్రపతికి ఏమో అసలు పనే పెట్టలే, వాళ్ళు విదేశీ పనులు చేయొచ్చు, రబ్బర్ ముద్రలుగా పనిచేయడం. ఉపరాష్ట్రపతికి ఏదైనా పని లేకపోతే బాగుండదని చెప్పి రాజ్యసభ చైర్మన్ గా ఆనాడు, అంటే మనకు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాడే మనము ఒక ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఉపరాష్ట్రపతి కొంత పని కనిపించడం, అట్లానే సీరియస్ గా తెల్లారేస్తే పోయేదాకా పని ఏం లేదు కదా. ఆయన ప్యానల్ స్పీకర్స్ ఉంటారు, ఆయన వైస్ చైర్మనే కానీ దానికి ప్యానల్ స్పీకర్స్ ఉంటారు, ఇతరత్ర ఉంటారు కదా. అటువంటిది మంచి ఇంటి దగ్గర కూర్చొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అవసరమైతే విదేశీ వైద్యం కూడా చేయించుకోవడానికి ఉపరాష్ట్రపతి గారికి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే ఓ రెస్ట్ తీసుకునే పదవి, ఓ రకంగా చెప్పాలి ఉపరాష్ట్రపతి పదవి. అంటే ఆరోగ్య కారణాలు అయితే ఇంతకంటే మించి సేఫెస్ట్ పదవి దొరకదని. కానీ అంతకంటే మానసిక గాయమైంది, నా ఉద్దేశం శారీరక గాయము, మన హార్ట్ గాయము, హార్ట్ కు సంబంధించిన రోగము ఉంటే దాన్ని తట్టుకోగలిగింది ఆయన. కానీ మనసుకు సంబంధించిన, అంటే మానసిక రోగానికి మందు లేదని సామెత. అంటే మానసిక రోగంతో ఉన్న బాబతు ఆయన ఒక మానసికంగా బీజేపీ పెద్దలు దెబ్బతీశారు, బయటకు పొమ్మని గెంటేసినట్టే లెక్క అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడగట్టి కోసం అన్నట్టు ఆయన పాప ఆరోగ్య కారణాలతో బయటకు పోయినట్టు చాలా మర్యాదస్తుడు కనుక బయటకు పోయాడు. ఇంకోటైతే నన్ను ఇట్లా చేశారని చెప్పి బదనం చేసిపోయేవాడు. ఇప్పటిదాకా మొత్తం భారత ఉపరాష్ట్రపతుల చరిత్రలో రాజీనామా చేసిన వాళ్ళకి బీటీలు చెప్పి ఇలాంటి ఉన్నారు, ఎందుకంటే రాష్ట్రపతి పదవి పోటీ చేయడానికి రాజీనామా చేశారు. కానీ ఇట్లా అవమానకరంగా రాజీనామా చేస్తే కనీసం ప్రధానమంత్రి కూడా అయ్యా మీరు రాజీనామా చేయొద్దు, మీరు మళ్ళీ తిరిగి రండి, మీకు తగిన గౌరవం ఇస్తాం, ఎవరైనా పొరపాటు జరిగితే క్షమించాలి అని అడగాల్సిన మాట. అటువంటిది పీడా పోయిందని చెప్పి ఇంకేంది సంతాప తీర్మానం చేసినట్టు ఆయన మీద ఏది మంచివాడు, ఏం లాభం, వెళ్ళగొట్టి చెవులు మూసి వాయగొట్టి బయటకు వెళ్ళగొట్టి ఇవాళ ఆయన మంచివాడు, చాలా పదవులు చేసాడు, నుంచి ఎమ్మెల్యే నుంచి పొందుకొని అన్ని పదవులు చేశాడు. ఒక రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా, ఒక సీనియర్ అడ్వకేట్ గా రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పుడు ఆయన కనుక జ్యుడిషియల్ ఉంటే ఎప్పుడో సుప్రీంకోర్టు జడ్జి అయ్యేవాడు. అటువంటి ఆయనను పట్టుకొని మీరు బయటకు పంపించి ఇవాళ సంతాపం వ్యక్తం చేస్తే చంపిన వాడే సంతాపం వ్యక్తం చేసినట్టు, హత్య చేసిన వాడే సంతాపం వ్యక్తం చేసినట్టుంది. ఇందులో చాలా పెద్ద ఎత్తున ఆయనను వరంగా చెప్పాలంటే ఆయన గురించి
ఈ మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవమానకరంగా మాట్లాడి పోతావా పోవా అనే తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా తీసుకున్నారు అంటున్నారు. అభిశంసనం కూడా చేస్తున్నారని. అసలు నిజంగా ప్రతిపక్షాలు పెట్టాలి. ప్రతిపక్షాలు కూడా గతంలో అభిశంసన తీర్మానం పెట్టినాయి ఆయన మీద. పెడితే వీగిపోయింది, పెద్దగా అది సంతకాలు సరిపోలేదు. కానీ వాళ్ళ ప్రభుత్వ పక్షమే ఆయన మీద మనకు అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం పెట్టేంత వరకు వచ్చిందంటే ఆయన స్వతంత్ర భావాలు నచ్చకనా, లేకపోతే మీరు అన్నట్టు నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతి తీసుకురావాలంటే ఈయన పీడ పోయింది బయటకు పంపడమా అనే మాట వస్తుంది. ఒక మాట చెప్పి ముగిస్తారు. అంతకుముందు మన వెంకయ్య నాయుడు గారి పట్ల కూడా ఇట్లే ప్రవర్తించాడు. వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనను ఏకాయికి రాజీనామా చేయించి నువ్వు ఉపరాష్ట్రపతి పోమన్నావు. అంటే ఆయన నన్ను పెద్దలు కలపడమే, నేను ఉషాపతిగా ఉంటాను తప్ప ఏ పతిగా అవసరం లేదు, రాష్ట్రపతులు ఏం అవసరం లేదని అన్నాడు. ఉషాపతి అంటే ఆయన భార్య పేరు వెంకయ్య నాయుడు గారు. అంటే అటువంటి ఆయన చాలా డిప్లొమాట్ కనుక చాలా దిగమింగుకొని మోడీ త్రయం చేసిన, మోడీ అమిత్ షా ద్వయం చేసిన దానికి కట్టుబాటు ఉండి ఉపరాష్ట్రపతి పదవి 5 ఏళ్ళు తీసుకున్నారు. కనీసం రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతికి ఇస్తారనుకున్నాం, వీళ్ళే కదా. అందుకని ఇవన్నీ కూడా వీళ్ళకి మామూలే. కాకపోతే ఈయన ఆర్ఎస్ఎస్ కట్టర్ కార్యకర్త కాకపోవడం, ఆర్ఎస్ఎస్ నుంచి అండలేకపోవడంతోనే ఇలా బయటకు పంపించారని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పంటలపై శాటిలైట్ సర్వే నెంబర్ ఆధారంగా పంటల గుర్తింపు, ఇక రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ, కృత్రిమ మేధతో ఉత్పత్తులకు విలువ జోడింపు, ఉద్యాన పంటల్లో సూక్ష్మ సేద్యం గేమ్ చేంజర్, ఆయకట్టు చివరి వరకు సాగునీటి విడుదల, ఆగస్టు 20లోగా బర్లీ కొనుగోలు పూర్తి, తోతాపురి రైతులకు 15లోగా చెల్లింపులు, విత్తనాలు ఎరువుల విక్రయంపై ట్రాకింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, త్వరలో నీటి సంఘాలతో వర్చువల్ భేటీలు, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కు టాటా సంస్థతో ఒప్పందానికి ముఖ్యమంత్రి ఆమోదం అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొంచెం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏ సర్వే నెంబరు, భూమిలో ఏ పంటలు పండిస్తున్నారో శాటిలైట్ సర్వే చేపట్టి వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందని, అలాగే క్షేత్రస్థాయి సేకరించిన సమాచారాన్ని శాటిలైట్ సర్వే సమాచారంతో సరిపోల్చాలని సూచించారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి దీనిపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? చాలా మంచిది అంటున్నారు. మంచి చోట వ్యవసాయ శాఖ మీద వారు సమీక్ష చేశారు. సమీక్షలో చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రారంభించిన ఏదైతే సమగ్ర సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను బంగాళాఖాతంలో పడేస్తానని మాట్లాడిన వాళ్ళు తర్వాత దాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నేను ఆహ్వానించదగ్గ ఆనాడు కూడా నేను అన్నాను, ఒకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేసింది, దాన్ని అమలు పరచాల్సిందే. కాకపోతే అందులో 2 పొరపాటు జరిగినాయి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటోలు పాస్బుక్ల మీద వేసుకోవడం, అద్దురాల మీద వేసుకోవడం, ఈ 2 తప్ప మిగతా అన్ని మంచివి అన్నాడు. ఏమైంది మళ్ళీ తర్వాత నేను తెలుగుదేశం నాయకులు అప్పుడు అన్న రామ్మోహన్ రావు గారు వాళ్ళు అటు చేస్తే దుర్మార్గం కదా. అవును, ఆ 2 దుర్మార్గాలు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం కరెక్ట్ కదా అంటే ఇప్పుడు దానికి పనికి వస్తుంది కదా. ఇప్పుడు బంగాళాఖాతంలో పడేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ మిగతా 3000 గ్రామాలు, మొత్తం దాదాపు 20,000 గ్రామాలు ఉంటే అన్ని చిన్నవి పెద్ద కలిపితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 6,000-7,000 గ్రామాలు గతంలోనే సర్వే అయిపోయినాయి. సర్వే ద్వారా ఏమవుతుందంటే ల్యాండ్ సర్వే చేసి సమగ్రంగా సర్వే నెంబర్ ఫిక్స్ చేయడం వల్ల లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలను కలుపుకొని ఒక సర్వే నెంబర్ ఫిక్స్ చేస్తున్నారు తప్ప కనుక దానివల్ల హద్దులు ఎవరైనా పీకేసినా దాన్ని మళ్ళీ అక్కడే చేసుకోవచ్చు. ఒకసారి మనకు ఫిజికల్ గా అవసరం లేదు మళ్ళీ అట్లా. రెండోది ఏంటంటే ఆ సర్వే నెంబర్ ఉండడం వల్ల మనకు క్యాబ్ కదా మన ఇంటికి ఎట్లా వస్తుందో, ఏది మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని అట్లా మనం భూమిలోకి మనం వెళ్ళొచ్చు, ఎట్లాంటిది లేకుండా మన భూమి ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. అటువంటి ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే పంటల సర్వే ఇప్పుడు ఏమీ లేదు. అందుకని వ్యవసాయ శాఖలో వాళ్ళు సర్వే చేస్తున్నారంటే పంటల సర్వే, ఏ పంట ఏ సర్వే నెంబర్లు ఏమి వేశారనేది గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కదా, విమానాలు దిగుతున్నాయి. అత్యంత శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చెందిన క్రమంలో భూమి మీద, వ్యవసాయం మీద ముఖ్యంగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాలను వాడుకోవడం మంచిది. అది మంచి పని చేస్తున్నారు అంట. రెండోది ఏంటంటే మనకు మామిడి రైతులకు ఇంకా అంటే తోతాపురి మామిడి రైతులకు పరిహారం ఇవ్వలేదని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పోగానే ఆదరగా కొన్ని ఏదో అప్పటికప్పుడు 250-15 కోట్లు 220 కోట్లు విడుదల చేశారు. కానీ దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు విడుదల కావాల్సింది తోతపూట అవుతుంది రైతులు. ఏది 4 రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటే 8 రూపాయలు ఇస్తా అన్నారు కనుక 4 బదులు ఇంకా 8 రూపాయలు, 4 రూపాయలు ఇవ్వడం, 12 రూపాయలు కూడా ఇవ్వమని డిమాండ్ ఉన్నది. ఈ మిగతా ఏదైతే వాళ్ళు 8 కొంటే మిగతా 4 రూపాయలు, ఎంత కొంటే దానికి 4 రూపాయలు అదనంగా ఇస్తా అన్నారు కనుక ఆ 4 రూపాయలు అదనంగా ఇచ్చే డబ్బును కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. మంచిది అంటున్నారు. అంటే వ్యవసాయం మీద మొత్తం మీద ఒక అవగాహనకు వచ్చి మంచి ఒక
ఆదర్శంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది అంటున్నాను నేను. ఆగస్టు కానీ కనీసం ఆగస్టు అంటే ఇప్పుడు జూలై అయిపోతుంది. వచ్చే నెలలో అయినా కూడా రైతుల బకాయిలు తీర్చాలి. అట్లాగే పంటల సాగు వివరాలు తెలుసుకోవడానికి ఈ సాంకేతిక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. మంచిది అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్త కథనాంశం కనుక చూసుకున్నట్లయితే భారత్పై జల ఖడ్గం, బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ అయితే నిర్మిస్తోంది. ఇక సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైంది ఈ సమస్య. డ్యామ్ నిర్మాణ ప్రాంతం భూకంప జోన్. భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు. చైనా కావాలని నీటిని వదిలినా కూడా ప్రమాదమే. పర్యావరణం పైన కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జల ఖడ్గం అయితే ప్రదర్శిస్తోంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? రామన్ గారు మీతో పూర్తిగా ఎక్కువ వేస్తున్నాను. జలఖడ్గమే కాదు, ఇది వాటర్ బాంబ్ అరుస్తుంది. అంటే అంతర్జాతీయ జల ఒప్పందాలకు కట్టుబడి ఉండే చైనా అప్పుడు ఏం కాకపోయింది. ఉదాహరణ చూడండి, మనకు ఉద్యోగాలను నిండింది. కిందికి నీళ్లు విడవడానికి వెంటనే కింది ప్రాంతాలను అలర్ట్ చేయడానికి కలెక్టర్లు వీళ్ళందరూ రెవెన్యూ అధికారులు వెంటనే అబ్బాయి రేపు విడుస్తున్నాం, జాగ్రత్తగా ఉండి మీరు నదిలోకి పోకండి అని అలర్ట్ చేస్తారు కదా. ఏదైనా సరే, చిన్నది కానీ పెద్దది కానీ. అటువంటిది ఇప్పుడు పైన బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. ప్రపంచంలో ఓల్గా నది తర్వాత అంత పొడవైంది కూడా. దాంతో పాటు ఏంటంటే బ్రహ్మపుత్ర అనేది టిబెట్ లో ఉన్నది. టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా అస్సాం ద్వారా బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలిసి దాని భౌగోళిక స్వరూపం అది. దాదాపు సగం దాకా మన చైనాలో మన టిబెట్ లో పారుతుంది. మిగతా సగం అంతా మన దగ్గర పడుతుంది. 2 దేశాలు, ఇండియా, బంగ్లాదేశ్. ఆ దేశంలో గతంలోనే మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం ఏమైతే బ్రహ్మపుత్ర నది అస్సాం దుఃఖదాయిని. అస్సాంలో వరదలు వస్తే, బ్రహ్మపుత్ర నదికి ప్రళయం వస్తే మొత్తం అంతా కొట్టుకుపోతాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది అదే. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అంతర్జాతీయ జల ఒప్పందాలకు కట్టుబడి ఉంటే అది డ్యామ్ మన వరమే అంటున్నారు. డ్యామ్ కడితే ఎందుకు, వాళ్ళు ఎప్పుడైనా విడవదలుచుకుంటే నీళ్ళని విడిచే క్రమంలో మనకు అలర్ట్ చేసి విడిస్తే తప్పులేదు. దానివల్ల ఇప్పుడున్న వరదలు కూడా తక్కువ అవకాశం. ఎందుకంటే చాలా నీళ్లు వాడుకుందాం అనుకుంటున్నారు. 30 కోట్ల మందికి ఎనర్జీ, విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన విద్యుత్ ఉత్పాదన చేస్తా అంటున్నారు. 1-2 కాదు, అది ఒక ప్రాజెక్ట్ పేరు ఒకటే గానీ చాలా వెనుక 2-3 ఇట్లాంటి డ్యాములు కట్టడం వల్ల దాన్ని విద్యుత్ ఉత్పాదన చేద్దాం అనుకుంటున్నారు. అంటే సమస్య ఎక్కడ వస్తుంది? ఎందుకు జలఖడ్గం మారుతుంది, ఎందుకు వాటర్ బాంబుకి మారుతుంది అంటే వాళ్ళకు మనకు సరిగ్గా లేవు సంబంధాలు, విదేశీ సంబంధాలు మంచిగా లేవు. ఒకవేళ వాళ్ళు కనుక మనం నాశనం చేయదలుచుకుంటే ఒకేసారి వాళ్ళు నీళ్ళని విడిస్తే అది పెద్ద ఎత్తున జల ప్రళయం సృష్టిస్తుంది. మనకే కాదు, మనకంటే కనీసం అస్సాంలో కొండలు లోయల నుంచి వస్తుంది కనుక మైదాన ప్రాంతాల్లో మాత్రమే నష్టం చేస్తుంది. కానీ అదే బంగ్లాదేశ్ మొత్తం తుడిచిపెట్టుకు 80% బంగ్లాదేశ్ తుడిచిపెట్టకపోతుంది. ఒకవేళ వాళ్ళు కనుక నీళ్లు అట్లా ఇడిస్తే అయితే కనుక జలకటకంగా మారే అవకాశం ఉంది. రెండో ప్రమాదం ఏంటంటే మనకు ఈ నది వల్ల మిగతా 2 దేశాలకు కూడా నష్టమే. బంగ్లాదేశ్, ఇండియాకే కాకుండా భూటాను, నేపాల్. ఎందుకంటే ఇది భూకంప జోన్లో ఉన్నది. అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు పెద్ద డ్యామ్లు కడితే భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అని అంటారు. నాగార్జున దగ్గర కూడా అప్పుడప్పుడు 1.2, 1.3 ఆ ప్రాంతంలో చాలా చిన్నవి భూకంపాలు వస్తుంటాయి. అవి పెద్ద సమస్య కాదు. కానీ ఇటువంటి దగ్గర కొండల్లో కట్టే దానిలో పెద్ద భూకంపం అంటే 4 పాయింట్లు దాటితే తప్పనిసరి డ్యాము తెగిపోయే ప్రమాదం. తెగితే ఇక దాని ఆ ప్రళయాన్ని ఊహించలేమంటాడు. అంటే అన్ని నీళ్లు ఆపుకొని ఒకేసారి ఏమైనా జరిగితే ఒకటేమో శత్రుత్వంతో వీడవడం అది తక్కువ ప్రమాదం ఉంటది. కానీ ఒకవేళ డ్యామే కనుక బ్రీచ్ అవుతే, తెగిపోతే ఈ ఆ ప్రమాదాన్ని ఊహించలేమన్నమాట. అందుకని ఇట్లాంటి దాంట్లో అంతర్జాతీయ జల ఒప్పందాలకు కట్టుబడి ఉంటే మన సింధు నది జల ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దాదాపు 60 అంటే 70 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం దాన్ని బ్రహ్మాండంగా, మనం 60 ఏళ్ల తర్వాత కూడా దాన్ని మొన్నటిదాకా గౌరవించుకున్నాం. మన ఆపరేషన్ సింధు వాళ్ళు దాడు చేయడం వల్ల దాన్ని ఉల్లంఘిస్తామంటున్నారు. కానీ లేదు కదా, చైనా ఎవరితోని అంతర్జాతీయ జల ఒప్పందాలు కుదుర్చుకోలేదు కనుక బ్రహ్మపుత్ర నది మీద కట్టేది 2 భూకంప కేంద్రాలు కడుతున్నారు. ఒకటేమో అది నష్టము, రెండోది వాళ్ళు కనుక కోపం వస్తే నీళ్లు ఇస్తే మనం సర్వనాశనం అయిపోతాం. అది ఈ రెండింటి మధ్యన మనం అంతర్జాతీయంగా ప్రయత్నం చేస్తున్నాం. చైనా కూడా నిరసన వ్యక్తం చేసినాం. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు కదా చైనా. కనుక ఇప్పటికైనా సరే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వీళ్ళందరూ వాడుకొని అంతర్జాతీయ జల ఒప్పందాన్ని కట్టుబడేలాగా చేయాలి. కట్టుకుంటే తప్పలేదు, కానీ అంటే మాత్రమే సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్తా కథనాంశం కనుక చూసుకుందాం. ఇక తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే మహాలక్ష్మికి మరో మైలురాయి. ఆర్టీసీలో 200 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు, మహిళా ప్రయాణికులకు 6,700 కోట్ల ఆదా.
సంస్థ అధికారులు సిబ్బందికి మంత్రి పొన్నం ప్రశంస. ఇక నేడు డిపోలు బస్ స్టేషన్లలో సంబరాలు. ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. కొంచెం డీటెయిల్ గా చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిల్ని అధిగమించిందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరుట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కింద గత 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది ప్రయాణించారని ఓ ప్రకటనలో పేర్కొంది. తొలి నాళ్లలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తే ప్రస్తుతం రోజు సుమారు 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇక హైదరాబాద్లో విద్యార్థినులు, ఉద్యోగులతో పాటు సాధారణ మహిళలు రోజు సుమారు 8 లక్షల మంది సిటీ బస్సులో ప్రయాణిస్తున్నారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మికి మైలురాయి, దీనిపై మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? ఆడవాళ్ళకు మహిళలకు బస్సు ప్రయాణం అనేది అడగలేము. నెంబర్ 1 ఏం సాధించారని ఇవాళ వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు. నేను ఆర్థికంగా విశ్లేషిస్తాను. ఇప్పుడు ఇవాళ ఉన్నదే 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణలో, 3.5 కోట్ల మంది. ఇక్కడ మొన్న బీసీ జనాభా లెక్కలు చేసినప్పుడు 3,55,60,00,000 మంది ఉన్నారు, తెచ్చారు. 4 కోట్లు కూడా లేదు. 4 కోట్ల మందిలో సగం పెట్టుకున్న 4 కోట్లు లెక్క పెడతాం, 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. ఈ 2 కోట్ల మంది మహిళలు వీళ్ళ ప్రయాణాలు లెక్క 200 కోట్ల మంది ప్రయాణం చేయలేదు, 200 సార్లు ప్రయాణం చేశారు. ఉదాహరణకు ఒక ఎంప్లాయీ సెక్రటేరియట్కి వచ్చిపోతుంది వనస్థలిపురం నుంచి, రావడానికి ఒకటి పోవడానికి ఒకటి, లేకుంటే 2 సార్లు బస్సు ఎక్కింది, బస్సు మారాల్సి వచ్చింది అనుకోండి ఎక్కడి నుంచి అయినా, అప్పుడు 4 సార్లు కరెంట్ అవుతుంది. ఒక బస్సు మారి ఇంకో బస్సు ఎక్కితే ఇట్లా చేసి 200 కోట్ల ప్రయాణాలు అంటున్నారు. మంచిదే, నష్టం లేదు. కానీ 200 కోట్ల ప్రయాణాల మీద 6,700 కోట్లు 20 నెలల్లో ఖర్చు పెట్టారు. ఒకటి, ఈ జీరో టికెట్ మీద నాకు అనుమానం ఏముందంటే జీరో టికెట్లు ఎక్కువ కొట్టారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకు ఆర్టీసీ కూడా జీరో టికెట్ల దందా కూడా నడిచింది అంటారు. ఎక్కకపోయినా సరే జీరో టికెట్లు కొట్టేసి ఎవరు చూస్తారు చెకింగ్ కనుక లాస్ట్ కి అప్పచెప్పడంలో మహిళలు ఎక్కువ మంది ప్రయాణం చేశారని చూపించడం కోసం. దానికి స్వార్థం ఏంటంటే ప్రభుత్వ స్వార్థం ఉండదు, ఆర్టీసీ స్వార్థం ఉంటుంది. కండక్టర్లు వీళ్ళకి కూడా ఎక్కువ ప్రయాణాలు జరిగినాయని చెప్తే దానివల్ల ఏమవుతుందంటే డబ్బు రియంబర్స్మెంట్ ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు ఒక బస్ డిపోకు ఇన్ని లక్షల మంది ప్రయాణం చేశారు మాకు ఈ నెలలో అంటే ఆ నెలలో వచ్చే రియంబర్స్మెంట్, ఈ మొత్తం ఫ్రీ టికెట్లన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. గవర్నమెంట్ అంటే మన పన్నుల సొమ్ము, మీరు నేను కట్టిన పన్నుల సొమ్ముతోనే ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. అడగకుండానే వారం ఇచ్చేసి మహిళలకు వాడుకోమంటే మొదట్లో కొంతవరకు సంబరపడ్డారు, పెద్ద పెద్ద యాత్రలు చేశారు, పోయి వచ్చారు. అక్కడ అందులో విమర్శలు కూడా వచ్చినాయి. బ్రాహ్మణి ఎల్లిపాయలు నేర్చుకున్నారని, చాట్లు పట్టుకొని పోయారని, ముచ్చట్లు చెప్పుకోవడానికి పోయారని ఇవన్నీ ఉన్నాయి, కాదని ఆహ్వానించడం. కానీ జరిగిన విషయం చూసుకుంటే ఇవాళ ఏం సాధించారని ఇవాళ సంపాదన చేసుకుంటారు. అంటే వ్యర్థంగా ఇవాళ ప్రజల సొమ్మును అప్పలంగా పంచి పెట్టారంట. నేను మాట్లాడి మహిళల మీద చాలా గౌరవం ఉంది నాకు, కానీ ఎవరు మహిళలు కోరలే కదా. కర్ణాటక నుంచి మొదలైన జబ్బు ఇది. జబ్బు కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు రేపు పొద్దున 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా మొదలవుతుంది ఈ స్కీమ్. రేపు రేఖా గుప్తా ఢిల్లీలో అదే పని చేస్తుంది, ఆమె మీద డిమాండ్స్ ఉన్నాయి. కనుక ఈ ఉచిత ప్రయాణం మీద ఏం సాధించారు? 6,700 కోట్ల రూపాయలు కనుక నిజంగానే ఒక పథకం మీద ఖర్చు పెడితే, లేకుంటే ఒక స్పష్టంగా ఒక అభివృద్ధి పథకం కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ అయ్యేది కదా. ఇవాళ మేడిగడ్డ కుమ్మిది అంటున్నారు కదా, ఇదే 6,000 కోట్లు 700 కోట్లు పెడితే బ్రహ్మాండంగా రైతులు నీళ్ళు వచ్చేవి కదా. నేను ఏమంటాను, నిన్న మహిళలను కించపరచడం కదా, మహిళలు ఎవరు అడగలే. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. చాలా మంది మహిళలు వాడుకుంటుంది, గతంలో పేదలు వాడుకున్నారు, ఇప్పుడు అట్లా కాదు. గవర్నమెంట్ టీచర్లు వాడుకుంటున్నారు. మహిళా టీచర్లు మాకు వద్దు అని తిరస్కరించి టికెట్స్ తీసుకున్నారు. ధిక్కరించి వాళ్ళు ఫ్రీగా వస్తే ఎవరైనా విడిచిపెడతారా? నిజంగానే మొదట్లో వాళ్ళని అభినందించారు టీచర్లను. అరే మహిళా టీచర్లు మంచి పని చేస్తున్నారు, మాకు ఇది వద్దని తిరస్కరించారని. ఇవాళ 100 కిలోమీటర్లు రోజు 100 కిలోమీటర్లు పోయి వచ్చేవాళ్ళు మహిళలు కూడా ఇది టీచర్లుగా ఉన్నవాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు అన్నారు, 7 నెలలకు చన్నీళ్ళు తోడు సార్, మాకు జీతం వస్తుంది, 1,00,000 రూపాయలు జీతం వస్తుండొచ్చు, 60,000 వస్తుంది, 70,000 వస్తుండొచ్చు, కానీ ఒక 5 నుంచి 6,000 తప్పుతున్నాయి మాకు ఈ 100 కిలోమీటర్లు రోజు పోయి రావడానికి. పోను 100 రాను 100 200 రూపాయలు తప్పుతున్నాయి కదా మాకు, నెలకు 5,000 అన్న అంటే ఈ సెలవులు పోతే 5,000 తప్పుతాయి కదా అని సంబరపడుతున్నారు. అంటే మీరు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఎంప్లాయీ ఉన్న మహిళలకు సహాయం చేస్తున్నారు, అంతేకాదు. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రయాణాలని ఆల్మోస్ట్ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి, అది ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ కాకుండా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అన్నా వేరుంటది. ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా మీరు ఈ సౌకర్యం కల్పించి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారు మీరు? ఇవాళ చాలా ఉద్యోగ భద్రత ఉన్న ప్రభుత్వ ఎంప్లాయీలు మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే ఎవరిని ఉద్ధరిస్తున్నారు? పోనీ కనీసం తెల్ల రేషన్ కార్డు పెట్టిందా? పెట్టలే కదా. ఆధార్ కార్డు ఎవరుంటే వాళ్ళు. ఇంకోటి ప్రయాణాల మీద నాకు అనుమానం ఎందుకు ఉంది బ్రాహ్మణి, మనకు వేరే రాష్ట్రాల్లో ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ చెల్లదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో ఆధార్ కార్డు ఉన్నది, కానీ ఇక్కడ పని చేస్తుంది ఒక మహిళ, ఆమెకు చెప్తలేదు ఇది.
ఆ మహిళకు ఆధార్ కార్డే ఆధారం కనుక ఆధార్ కార్డు ఉన్న అడ్రస్ ని బట్టే మీరు ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు. అంటే హైదరాబాద్ లో వలస వచ్చి కొన్ని లక్షల మంది, దాదాపు 10-15 లక్షల మంది మహిళలు పని చేసుకుంటున్నారు. వాళ్ళకి చెల్లని పథకం నాకెందుకు కదా, వాళ్ళకి వెళ్తలేదు కదా ఈ పథకం. అందుకని ఈ పథకంలోనూ లోపాలు ఉన్నాయి. ఇది పెద్దగా ఇంకోటి ఏంటంటే వాళ్ళంట పెద్ద ఎత్తున 97 డిపోలలో 350 బస్ స్టేషన్లలో సంబరాలు చేసుకుంటారట. నేనేమంటున్నాను, ప్రజల సొమ్మును పందేరం చేసి సంబరాలు అవసరం లేదు. ఈ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మానేయాలి. మానేయడానికి ఎవరు ఏ పార్టీ ముందుకు రాదు. నాలాంటి వాడు అంటాడు కానీ ఏ పార్టీ ముందుకు రాదు. నేను మహిళ మీద కోపంతో చెప్తలేను. మీకు అది మనకే నష్టం. మీ పురుషుని దగ్గర దోచుకొని మీకు మహిళలకు మీకు డబ్బులు ఇస్తున్నారు, ఓ రకంగా ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మీ భర్త కట్టే ట్యాక్సులన్నీ మీకు పోతున్నాయి. అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమకు పోతున్నట్టు లెక్క కదా. హార్ష్గా ఉన్న ఇది వాస్తవం కదా అంటున్నాను. అంటే ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బుద్ధి తక్కువ, ఇంకో పని ఏం లేదు. ఖచ్చితంగా మహిళా ప్రయాణాల మీద 6,700 కోట్లు దుర్వినియోగమైన అంటున్నాను నేను. ఈ డబ్బులను కనుక ఏదైనా ఒక మంచి ప్రజోపకరమైన ఇస్తే, ఆరోగ్యానికి, విద్యకు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా సంతోషించచ్చు మనం. రైట్ రామ్మోహన్ రావు గారు, వివిధ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.